హలో గైస్, వెల్కమ్ టు శ్రావణ్ వెంకన్న ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి మాకు నెక్స్ట్ ఎగ్జామ్కి 4 days హాలిడేస్ ఉన్నాయి. ఈ 4 daysని ఎలా టైం పాస్ చేయాలనేది నా దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. బట్ మీరైతే నేర్చుకోకండి, ఊరికే చెప్తున్నాను. టైం పాస్ చేస్తే లైఫ్లో అలానే టైం వేస్ట్ అవుతుంది. బట్ మీకు ఒక్కటే ఇంటి దగ్గర ఏదైనా ఉన్నా కానీ, ఇంటి దగ్గర హాలిడేస్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా రాయడానికి కానీ చదవడానికి కానీ ప్రియారిటీ ఇవ్వండి. అలాగని మన ఇంట్లో గార్డెన్కి ఎక్కువ టైం తీసుకోండి. నేను టైం తీసుకోను గార్డెన్కి. వై? బికాస్ మా మమ్మీ చేస్తుంది అనే ఒక ఇంటెన్షన్తో తీసుకోను. బట్ వర్షాకాలంలో చాలా నీడ్ అనమాట. మన గార్డెన్ చాలా అవసరం, మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాకరకాయ చెట్లు కానీ, గోంగూర, తోటకూర, బెండకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, వంకాయ, టమాటో, దోసకాయ, పచ్చిమిర్చి, ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. మేమైతే వేసాం కాబట్టి చెప్తున్నా, కానీ కోతులు అయితే అస్సలు ఉంచట్లేవు. ఏం చేస్తాం, ఎంత మంచి గార్డెనింగ్ చేసినా కానీ, మంచిగా ఎంత కూరగాయలు పండిద్దామన్నా కానీ ఆ కోతులు వచ్చి అంత డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఎన్ని చెట్లు వేసినా కానీ అవి ఉంచవు కోతులు. సో మీకు గోడలు లేవా అని అడగకండి. గోడలు ఉన్నా కానీ అవి దూకి మరీ వస్తాయి అన్నమాట. సో సందులలో బొందులలో వస్తూనే ఉంటాయి అవి. గేట్లు మధ్యలో నుంచి పై నుంచి కూడా వస్తాయి అవి. సో వాటిని ఏం చేయలేకపోతున్నాం మేము. బట్ ఓకే, మార్కెట్లో అయితే దోసకాయలు అయితే కిలో 40-60 ఉన్నాయన్నమాట. సో మేమైతే 1/2 kg తీసుకొచ్చాం. ఎక్కువగా తినాం, బట్ వీక్లీకి ఒక్కసారైనా ఖచ్చితంగా తినాలని మా మమ్మీ చెప్తుంది. సో అందుకే తీసుకొచ్చి ఈరోజైతే దోసకాయ విత్ ఎగ్స్ అనమాట. మంత్లీ ఎగ్స్ అయితే మేము తీసుకునేదైతే ఖచ్చితంగా 3 weeks ఖచ్చితంగా ఎగ్స్ ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి. మిగతా వీక్ అంటే నేను ఓవరాల్గా మంత్లీ చెప్తున్నాను అనమాట. అప్పుడప్పుడు స్కిప్ చేసినా కానీ వారం పోతుంది అనమాట, అట్లా అని చెప్తున్నా. సో ఖచ్చితంగా అయితే ఎగ్స్ ఉండవలసింది. మనం ఉన్నా లేకున్నా మన ఇంట్లో ఫుడ్, ఇట్స్ మీన్స్ మనం మిడిల్ క్లాస్ కదా. సో అలా తింటారా, ఉంటాయా అని అడగొచ్చు మీరు. ఎంత మిడిల్ క్లాస్ అయినా హెల్త్ గురించి కానీ, మనం తినే తిండి విషయంలో కానీ చాలా అంటే చాలా నీట్గా ఉండడానికి కానీ చాలా ప్రియారిటీ ఇవ్వాలి. సో ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయితే, దోసకాయ ఎగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టేస్ట్ చేయాలి.